పూర్వం మా గురువుగారి ఆశ్రమంలో ఒక శిష్యుడు ఉండేవాడు. అతను చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండేవాడు కాదు. అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెబుతూ ఉండేవాడు. అతను ఊళ్ళోకి వెళ్ళి ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి మిగతా శిష్యులకి చెబుతూ ఉండేవాడు. ఎదుటివారి ముందు నేను గొప్ప అని నిరూపించుకునే ప్రయత్నం చేసేవాడు. తన గురించి తానే గొప్పగా చెప్పుకునేవాడు. ఆశ్రమంలో తాను మాత్రమే గొప్ప అనే భావన అతనికి ఉండేది. నేను చాలా గొప్ప ఇంట్లో జన్మించాను. నేను కావాలంటే చాలా సుఖంగా జీవించేవాడిని. కానీ నేను అన్నిటిని విడిచి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవాలి. నాకు ఆత్మజ్ఞానం కలగాలని ఈ ఆశ్రమానికి వచ్చానని చెప్పుకునేవాడు. ఒకరోజు గురువు గారు అందరు శిష్యులను పిలిచి, మీరందరూ వచ్చే నెల మొత్తం ఎలా ఉండాలో ఒక సంకల్పం తీసుకోండి. దానివల్ల మీ ఏకాగ్రత, సంకల్ప శక్తి పెరుగుతుంది. మీకు ఆత్మశక్తి పెరుగుతుంది. మీరు మీ శక్తి అనుసారం మీరు చేయగలిగిన సంకల్పాన్ని మాత్రమే తీసుకోండి. ఎవరికైనా మీ సంకల్పం నెల రోజులు చేయలేకపోతే మీరు మళ్ళీ మీ పాత దినచర్యలు పాటించవచ్చు అని గురువుగారు అంటారు. ఇక అక్కడున్న శిష్యులందరూ వారి శక్తిని అనుసరించి వివిధ రకాల సంకల్పాలను తీసుకున్నారు. గురువుగారికి తాము తీసుకున్న సంకల్పం గురించి వివరించి ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అతిగా మాట్లాడే ఆ శిష్యుడు మాత్రం నేరుగా గురువుగారి వద్దకు చేరుకొని, నేను ఒక పెద్ద సంకల్పాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. అది మీరే చెప్పండి. నేను ఎలాంటి సంకల్పం తీసుకోవాలో అంటూ గురువు గారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారు ఒక చిన్న నవ్వు నవ్వి, నాయనా, నేను ఇచ్చిన సంకల్పం నువ్వు పూర్తిగా చేయగలవా? అది నీ వల్ల సాధ్యమవుతుందా? అది నీ వల్ల సాధ్యం కాదు. నువ్వు దాన్ని పూర్తి చేయలేవు. అందుకే నువ్వు ఏదైనా నీ శక్తికి తగినట్టు ఒక సంకల్పాన్ని ఎంచుకో అని గురువుగారు అంటారు.